అమెరికన్ ఎకానమీలో రెసెషన్ రాబోతోందా? దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల మీద పడబోతోందా? చాలా రేటింగ్ ఏజెన్సీస్ అమెరికన్ ఎకానమీలో మాంద్యం రాబోతుందని అంచనాలు వేస్తున్నాయి. గోల్డ్మెన్ సాచ్ కంపెనీ వచ్చే ఆర్థిక సంవత్సరం అమెరికన్ ఎకానమీ కేవలం 1% జీడిపి ఫోర్కాస్ట్ చేస్తుందన్నమాట. అదేవిధంగా అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది 4.5% ఉంటుందంట. దాంతోపాటు రెసెషన్ ప్రాబిలిటీ గోల్డ్మెన్ సాచ్ కంపెనీ ప్రకారం ఇంతకుముందు 20% ఉంటే ఇప్పుడు 35%. వచ్చే 12 నెలల్లో మనం కనుక గమనిస్తే నెక్స్ట్ 12 monthsలో అమెరికాలో రెసెషన్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. జేపీ మార్గన్స్ మనకు తెలుసు, టాప్ మోస్ట్ రేటింగ్ ఏజెన్సీ. వీళ్ళు కూడా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పుడు కేవలం 40% మాత్రమే ఛాన్స్ ఉంది కమింగ్ ఫినాన్షియల్ ఇయర్లో అమెరికా రెసెషన్ రావడానికి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 60% వరకు ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ట్రంప్ యొక్క టారిఫ్లు చూసి ఇదంతా చూసి చాలా హై ప్రాబిలిటీ ఉంది అమెరికాలో రెసెషన్ రావడానికి అని చెప్పి. అంతేకాదు ఇప్పటి వరకు చాలా రేటింగ్ ఏజెన్సీస్ ఇంతకు ముందు అంటే 3 నెలల ముందు 40% మాత్రమే ఛాన్స్ ఉంది 2025లో రెసెషన్ రావడానికి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 60% ఛాన్స్ ఉందని చెప్తున్నారనమాట. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థలో రకరకాల అంచనాలు చూస్తున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కావచ్చు, జీడిపి గ్రోత్ కావచ్చు, ఇన్ఫ్లేషన్ అంటే భవిష్యత్తులో వచ్చే ఇన్ఫ్లేషన్ కావచ్చు, కన్జ్యూమర్ ప్రైజెస్ కానీ లేదా కన్జ్యూమర్ డిమాండ్ సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ చూసి అమెరికాలో ఖచ్చితంగా రెసెషన్ రాబోతుంది, ఉద్యోగాలు విపరీతమైన లే ఆఫ్లు జరుగుతున్నాయని చెప్పి పెద్ద చర్చ జరుగుతుందన్నమాట.